నమస్తే. మహాభారత ఇతిహాసానికి స్వాగతం. మహాభారతం రాసిన వ్యాసుల వారు తన శిష్యుల వద్ద నుంచి వచ్చిన సందేహాలకు సమాధానాలు, అంతకు ముందు శ్లోకాలకు వీటిని జత చేస్తే 1,00,000 శ్లోకాలు దాటిపోయాయి. నిజానికి మహాభారతంలో వ్యాసుడు రచించిన శ్లోకాలు 80,800 శ్లోకాలు. భారతదేశంలో కొలువై ఉన్న హిమాలయాల ప్రాంతంలో సరస్వతి నదీ తీరంలో వ్యాసుడు మహాభారత రచనకు ఉపక్రమించాడు. వ్యాసుడు మొదట రాసిన భారతానికి అసలు పేరు జయం. వ్యాసుడు భారతం ఎందుకు రచించాడు? వేద సాహిత్యాన్ని 4 సులువైన భాగాలుగా విభజించాడు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడు అన్నారు. ఆ వేదాల్లో ఉన్నది సామాన్యుల వరకు చేరదేమోనన్న అనుమానంతో ఆ వేదాల్లో ఉన్న తత్వాన్ని ఉపనిషత్తులుగా రచించాడు. ఇంకా సులువుగా వేదాల్లో ఉన్న అసలు విషయం అందరికీ చేరాలనే ఉద్దేశంతో 18 పురాణాలను రచించాడు. ఆ పురాణాల్లో ఉన్న విషయాల్ని, వేదాల్లో ఉన్న మంచి చెడుల్ని, అప్పటి సాంకేతికతను రంగరించి ద్వాపర యుగంలో జరిగిన చరిత్రను కలిపి మహాభారతం అనే ఇతిహాసాన్ని రచించాడు. అంటే మహాభారతం చదివితే వేదాల్లో ఉన్న ముఖ్య విషయాలు తెలుసుకున్నట్టే. ఆ ఉద్దేశంతోనే వ్యాసుడు మహాభారతం రచించాడు. వ్యాసుడు చెప్పే వేగాన్ని అందుకొని రాసేవారు కావాలని, అందుకు వినాయక స్వామి రాస్తున్నాడని మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. అలాగే 8,700 శ్లోకాలు వ్యాసుని భారతంలో ఉంటాయి. ఈ భారతానికి వ్యాసుడు జయం అనే పేరు పెట్టారు. ఆ తరువాత శిష్యులు ప్రచారం చేసినప్పుడు వచ్చిన సందేహాలను వ్యాసుల వారి దృష్టికి తేవటం, అప్పుడు ఆయన భారతాన్ని అప్డేట్ చేయటం జరిగింది. ఆ క్రమంలో మరో 1,00,000 శ్లోకాలు పెరిగాయి. దాంతో మహాభారతం పూర్తయింది. మహాభారతాన్ని చదివిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. మనిషి ఎలా బతకాలో పాండవుల చరిత్ర చెబుతోంది. ఎలా బ్రతకకూడదో కౌరవుల చరిత్ర చెబుతోంది. మనిషి సందర్భానికి తగ్గట్టుగా ఎలా నడుచుకోవాలో కృష్ణుడి చరిత్ర చెబుతోంది. ఈ 3 అర్థం చేసుకున్నవాడు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న మనిషి అవుతాడు. అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకు ఉంటుంది? భారతం ఆశాంతం 2 చెట్ల కథగా అభివర్ణించారు వ్యాసుల వారు. ఇందులో దుర్యోధనుడు ఒక చెట్టు, ధర్మరాజు మరో చెట్టు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. అసలు దుర్యోధనుడి వల్ల కురువంశం నాశనమవుతుందని జ్యోతిష్యులు చెప్పినా వారి మాట ధృతరాష్ట్రుడు పెడచెవిన పెట్టాడు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు కొన్ని మంచి పనులు చేసినా చివరకు మాత్రం ఒక చెడ్డ తండ్రిగా, నిస్సహాయుడిగా భారతంలో మిగిలిపోయాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు అనే చెట్టును అధర్మ వృక్షమన్నారు వ్యాసుల వారు. ధర్మరాజు అనే చెట్టు ధర్మమైన వృక్షం. ఆ వృక్షానికి భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు కొమ్మలు, పువ్వులు, పళ్ళు కూడా. మరి ఆ చెట్టుకు వేరు ఎవరు అనే దానికి 3 వేర్లు ఉన్నాయి. ఒకరు శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్తు దేవుడే వేరు అయినప్పుడు పాండవులు కాక మరెవరు గెలుస్తారు? 2వ వేరు వేదాలు, 3వ వేరు ధర్మం. వీరంతా ధర్మాన్ని పాటించేవారు పాండవుల వైపే ఉన్నారు. వ్యాసుల వారు భారతాన్ని ఉపనిషత్తులతో పోల్చారు. భారతదేశం అనగానే ముందు భగవద్గీత గుర్తొస్తుంది. దానికి మూలం భారతం. అందుకే వేదంతో సమానమైంది మహాభారతం. మహాభారతం గురించి ఎంతోమంది మహానుభావులు రాశారు. ఎన్నో సినిమాలు, సీరియల్స్, కళారూపాలు వచ్చాయి. మహాభారత గ్రంథం ఏదో నవలో, కథల పుస్తకం లాంటిదో కాదు. ఇదొక మహాపుణ్య గ్రంథం. ఇందులో మనిషి మనుగడ, దైనందిన జీవితంలో తన వ్యక్తిత్వానికి, వికాసానికి, మానసిక ఆనందానికి, భక్తి ప్రపత్తులకు సోపానం. అంతేకాదు, ధర్మం, న్యాయం, మానవత్వంతో మనుషులు తమ ప్రస్థానంలో ఏ విధంగా ముందుకు నడవాలో చూపించే దిక్సూచి లాంటిది. మనిషిలో ఉన్న కోపం, అహంకారం, అసూయ, ద్వేషం, దుష్ట ఆలోచనలు, వాటి దుష్ప్రభావాన్ని గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలిచినట్టు. మహాభారతంలో ఈ విధమైన పాత్రలు వాటి యొక్క వ్యక్తిత్వాన్ని విపులంగా చూపించారు. వ్యాసుల వారి మహాభారతంలో ఎంతో జ్ఞానం ఉంది. యజ్ఞాలు, యాగాల గురించి కావలసినంత జ్ఞానం దొరుకుతోంది. మహాభారతంలో మరొక ముఖ్యమైన అంశం ఉంది. పశు వైద్యం గురించి, ఆయుర్వేదం గురించి, ధనుర్వేదం గురించి, అంతేకాక
శిల్పశాస్త్రం, పాకశాస్త్రం, వేదాల్లో ఉన్న అన్ని శాస్త్రాల గురించి వివరణ ఉంటుంది. జూదమాడితే సర్వనాశనమవుతారని మంత్రాలతో సహా చెప్పబడింది. మహాభారతాన్ని ఎవరికి ముందు చెప్పారు, ఎక్కడ చెప్పారు? మహాభారత కావ్యం ఏ విధంగా భారతదేశమంతటా వినిపించాలి, ఆది పర్వంలో ఉన్న ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలుగా విభజించబడింది. ఇది పంచమ వేదంగా పరిగణించబడింది. అందులో మొదటిది ఆది పర్వం. అక్కడి నుంచి మహాభారత కథ ప్రారంభమవుతుంది. మహాభారతం ఎవరిని ఏ విధంగా అనుకరించాలో, ఎవరిని ఏ విధంగా దూరం పెట్టాలో కళ్లకు కట్టినట్టు చెబుతుంది. అంతేకాదు, మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలో కూడా బోధిస్తుంది. హస్తినాపురం కురు సామ్రాజ్యానికి రాజధాని. అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు. ఆయనే హస్తినకు చక్రవర్తి. ఆయన కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తు పాముకాటు వల్ల చనిపోయాడు. అప్పుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. పాముకాటు వల్ల తన తండ్రి చనిపోయాడని తెలిసి ప్రపంచంలో పాములే ఉండకూడదని ఆయన ఒక మహా సర్పయాగం మొదలుపెట్టాడు.